మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తూ ఉంటారు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతిరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనే సత్యానికి జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ప్రతి హృదయకాలం మనం లేస్తున్నామంటే మన మంచి ఆరోగ్యం అని కాదు, మన మంచి బలమని కాదు, మన ధనమని కాదు, మన ఐశ్వర్యం అని కాదు, కానీ దేవుని ఉచితమైన కృపచేత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రతి హృదయకాలం మనం సజీవులకలో ఉంటున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడిని మహిమపరిచి దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. ప్రతి హృదయకాలము మనం పడకల మీద నుంచి లేస్తున్నాము అంటే దేవుని ఉచితమైన కృపచేతనే మనం లేవగలుగుతున్నాము. దేవుడు మనకు మరొక దినము అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మన ఆయుష్కాలంను పొడిగిస్తూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరిచి దేవుని ఘనపరిచి వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా మీ దినాన్ని ప్రారంభించినట్టయితే ఆ దినమంతా కూడా దేవుడు మనకు తోడై ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 53వ దావీదు కీర్తన 1వ వచనం నుంచి చివరి వచనము 6వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వాక్యము ద్వారా హృదయ కాలము దేవుడు మనందరితో మాట్లాడబోతా ఉన్నాడు. మనమందరం కూడా పాపం చేసిన వారమే, ఒకటి కూడా నీతిమంతుడు లేడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు కూడా ఈ సమయంలో కూడా ఎంతోమంది మరి దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోనకుండా వారు సొంతగానే మేము సంపాదించుకున్నాము, దేవుడే లేడు, దేవుడు సృష్టికర్త అయిన దేవునిని మర్చిపోయి చాలామంది ప్రజలు ఎంతోమంది దేవుడు లేడని చెప్పుకునేవారు నేటికి కూడా మన మధ్యలో కనిపిస్తున్నారు. సృష్టి అనేది దేవుడు సృష్టించిన సృష్టి, ఇది బిగ్ బ్యాంగ్ కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ వస్తువుకైనా ఒక మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది. ఒక కారు కానీ, ఒక ఏరోప్లేన్ కానీ, ఒక ట్రైన్ కానీ, ఒక చైర్కి కానీ, ఒక గ్లాస్కి కానీ, ప్రతి దానికి ఒకరు నిర్మిస్తేనే అది నిర్మించబడి ఉంది. మరి సృష్టి కూడా బిగ్ బ్యాంగ్ వల్ల రాలేదు, సృష్టికర్త అయిన దేవుని వల్లనే సృష్టి ఏర్పరచబడింది అని మనుషుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వస్తువు అయినా కానీ దానికి ఒక కంపెనీ ఉంటుంది, దానికి ఒక మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న ఫ్యాన్స్ కానీ, గ్యాస్ కానీ, ఏదైనా కానీ దానికి ఒక మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు కాబట్టి అది నిర్మించబడింది. అలాగే సృష్టి అనేది దేవుడు నిర్మించాడు కాబట్టి సృష్టి అనేది ప్రారంభించబడింది. మానవుని దేవుడు తన చేతులారా చేసి మానవుని మరి లోకానికి తీసుకొచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము అవ్వతో సృష్టి ప్రారంభించబడింది. దానికంటే ముందు సృష్టి అంతటిని కూడా దేవుడు నిర్మించాడు. 6 రోజుల్లో మరి సృష్టిని అంతా కూడా నిర్మించిన దేవుడు. ఈరోజు మానవుడు విర్రవీగా అంటున్నాడు, దేవుడే లేడు, సృష్టికర్తనే మర్చిపోతూ ఉన్నాడు. ఇదంతా కూడా ఒక బిగ్ బ్యాంగ్ వల్ల వచ్చిందని ఒక సప్పుడు ద్వారా ఈ యొక్క సృష్టి ఏర్పరచబడింది. సృష్టి ఆ రీతిగా ఏర్పరచబడితే ఈరోజు మరలా సృష్టి ఎందుకు ఏర్పరచబడతలేదు ఒకసారి పరిశోధించుకుందాం. ఎందుకంటే దేన్నైనా కూడా ఒక వస్తువుని మనం చేతిలోకి తీసుకున్నప్పుడు దాని యొక్క మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, దాన్ని నిర్మించిన వారు ఉంటారు. ప్రతిదీ కూడా నిర్మించబడింది, ఏది కూడా ఉట్టిగా రాదు. అలాగే సృష్టి అనేది కూడా ఉట్టిగా రాలేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొంతమంది ప్రజలు ఈరోజు అనేకులు వారు ఏమంటారంటే దేవుడే లేడు, దేవుడు లేకుంటేనే సృష్టి ఆరంభించబడింది. కోతి నుంచి మానవుడు మరి ఈరోజు కూడా కోతులు ఉన్నాయి కదా, ఆ కోతుల నుంచి మరలా మనుషుడు ఎందుకు తయారైతలేడు ఆలోచించాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, సృష్టికర్త అయిన దేవాది దేవుని మర్చిపోట మంచిది కాదు. దేవుడున్నాడు, అందుకే సృష్టి ఉన్నది, జననం ఉన్నది, మరణం ఉన్నది. ప్రతి మానవునికి ఒక దినం ఇది మరి మరణం అనేది ఒక దినం ఉన్నది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సృష్టికర్తని మర్చిపోయి ఈరోజు దేవుడు లేడు అని చెప్పుకునే ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, మన చుట్టూ కనిపిస్తూనే ఉన్నారు. మనలో ఉన్న వాళ్ళే చాలామంది ఉండొచ్చు దేవుడు లేడని చెప్పుకునేవారు. కానీ దేవుడే మనల్ని కాపాడి దేవుడే తిరిగి
తన కృపచేత మనల్ని కూడా రక్షించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే ఈ 53వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ యొక్క అంశం చూసినట్టయితే ఆల్ హావ్ సీన్డ్ బికాస్ ఆఫ్ సీన్ నో పర్సన్ కెన్ ఫైండ్ గాడ్ ఆన్ ఈజ్ ఆర్ ఓన్. ఓన్లీ గాడ్ కెన్ సేవ్ అస్. ఓన్లీ గాడ్ కెన్ సేవ్ అస్. దేవుడే మనల్ని కాపాడి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రోమా 3:23లో తెలియజేసిన మాటను ఒకసారి గమనించినట్టయితే రోమా 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారు. అందరం పాపులమే, ఒకడు కూడా నీతిమంతుడు లేడు. మరి ఈరోజు ప్రజలు ఏమంటున్నారంటే దేవుడే లేడని ప్రజలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మా సొంతంగా మేము కష్టపడ్డాము, మా సొంతంగా మేము నిర్మించుకున్నాము, మా సొంతంగా ఇవన్నీ చేసుకున్నాము, దేవుడే లేడనేసే. దేవుని సంగమా, దేవుని ప్రజల 2025 సంవత్సరంలో మరి లాస్ ఏంజల్లో హాలీవుడ్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు మరి అక్కడ ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా మరి వారు నిర్మించబడుతుండగా వారందరూ కూడా వారు చెప్పినప్పుడు వారు గొప్పలు చెప్పుకున్నారు. దేవుడని మాటకు వచ్చినప్పుడు దేవుడే లేడని వారు విర్రవీగి దేవుడిని అవమానపరిచారు. లాస్ ఏంజల్ ప్రాంతంలో ఇదే సంవత్సరము జనవరి మాసము మొదటి వారంలో జరిగిన సంఘటన. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఒక మంట చేత ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోయింది, బూర్దిగా మిగిలిపోయింది. కోట్లు సంపాదించుకున్న కోట్లు నీళ్ళ పాలైపోయినాయి. కోట్లతో విలువైన కార్లు కూడా కాలిపోయినాయి. వారి సంపాదన అంతా కూడా కాలిపోయి బూడిదైపోయింది. కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి వారు సొంతగా దేవుడే లేడు, మేమే నిర్మించుకున్నాము, బాలీవుడ్ ప్రాంతాన్ని మేము నిర్మించుకున్నాము, ఈ డిస్నీని మేము నిర్మించుకున్నాము అని విర్రవీగినారు. 2 రోజుల తర్వాత అదంతా కూడా అగ్ని పాలైపోయి బూడిద పాలైపోయింది. సంపాదన అంతా కూడా వెళ్ళిపోయింది. సృష్టికర్త దేవుని మర్చిపోయినప్పుడు ఈ 53 దావీదు కీర్తనలు కూడా మరి దావీదు తెలియజేసిన పాటలు చూసినట్టయితే దేవుడు లేడని ప్రజలందరూ కూడా ఆ ఒక మాటలను ఇరుదే కలవు ఈ కీర్తన ద్వారా మనం ధ్యానించబోతున్నాం. మొదటి వచనం చూసినట్టయితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడు లేడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడే లేడు, సృష్టికర్త లేడు. సృష్టికర్తని మర్చిపోయి ఇష్టానుసారంగా పాపం చేస్తూ, పాపంలో బ్రతుకుతూ, పాపంలో చెడిపోయి చివరికి వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే నిత్య నరకానికి వెళ్ళిపోయి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన నరకంలోకి వాళ్ళు వెరిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే పాపము. అందుకే అంటుంది కదా, ఆల్ హావ్ సీన్డ్, అందరూ పాపం చేశారు. బికాస్ ఆఫ్ సిన్, పాపము వల్ల దేవునిని ఎవరు కూడా చూడలేకపోవడానికి కారణము పాపం అనే అడ్డము అనేది మనవునికి దేవునికి మధ్యలో పాపం అనేది అడ్డము కనిపిస్తుంది. ప్రియ దేవుని సంగమా, నో పర్సన్ కెన్ ఫైండ్ గాడ్. ఎవరు కూడా దేవుని చూడలేకపోవడానికి కారణం ఏంటంటే ఆన్ ఈజ్ ఆర్ ఓన్. చూడలేకపోవడానికి కారణం అనేది పాపము అనే మార్గము. ఆ పాపము వారు జీవిస్తున్నారు కాబట్టి, ఆ పాపంలో బ్రతుకుతున్నారు కాబట్టి, ఆ పాప మార్గంలో వారు వెళ్తున్నారు కాబట్టి దేవుడిని చూడలేకపోతూ ఉంటారు. సృష్టికర్తని మర్చిపోయి జీవించేవారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడు కూడా సృష్టికర్తని మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనములు ఈ రీతిగా ఉన్నాయి. ఇందును గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారై మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు. ఈ కీర్తన 53వ కీర్తనని గమనించినట్టయితే 14వ కీర్తన, దావీదు రాసిన 14వ కీర్తనలు కూడా మొదట ఈ యొక్క 14వ కీర్తనలు కూడా ఇదే అంశము రాయబడింది.
ఈ మాటలు మరి కీర్తనలు 14 కీర్తనలు కూడా, అలాగే 53వ కీర్తనలు కూడా ఈ యొక్క వచనాలు అనేది రాయబడి ఉన్నాయి. అక్కడ ఒక మాట మనం గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇవే మాటలు మనకు కనిపిస్తాయి. 14వ కీర్తనలు కూడా చూసినట్టయితే, కీర్తనలు 14వ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ ఉదయంలో ఆలోచించుకుందరు. వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడు లేడు. అలాగే వివేకం కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించరు. వారందరూ దారి తొలగి బిత్తిగా చెడిన వారై మేలు చేయవాడు లేరు, ఒక్కడు కూడా లేడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ 14వ కీర్తన మరలా 53వ కీర్తనకు వచ్చినప్పుడు దావీదు ఈ మాటలను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుడు లేడని మరి బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడు లేడు. వివేకం కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశోధించెను. హల్లెలూయా. నిన్ను ఎవరు చూడకున్నా, నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనులలో నీ ఇంటివారు కానీ, లేదా నీ తోబుట్టులు కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ భార్య కానీ, లేదా నీ భర్త కానీ, నువ్వు చేస్తున్న పనులు ఎవరు చూస్తలేరని, ఎవరు నన్ను గమనిస్తలేరని, ఎవరు నన్ను చేసే పనులు గమనిస్తలేరు, చూస్తలేరని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆకాశం నుండి దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. మనందరినీ కూడా చూస్తూ ఉంటాడు. ఈ హృదయ కలవు నీ జీవితం ఎలా ఉన్నదో నీ సొంత వారికి తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు తెలియకపోవచ్చు. నువ్వెంత భయంకరమైన వ్యక్తివో, నీ భయంకరమైన ఆలోచనలు, పాపంలో నువ్వు బ్రతుకుతున్న జీవితము ఎవరికి తెలియదు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె. వాక్యం తెలియజేస్తూ ఉన్నది, మరి వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి చూచి నరులను పరిశోధించును. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూ ఉన్నాడు. హృదయ కలము నీ జీవితం ఎలా ఉంటుందో నిన్ను పరిశోధించుకో. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా చూస్తున్నాడు, మన జీవితాలు చూస్తున్నాడు. దేవుడు ఆకాశం నుంచి చూసి ఒక్కరైనా మంచి వ్యక్తి కనిపిస్తారేమో, ఒక్కరైనా నా అందు భయభక్తులలో జీవితం జీవిస్తారేమో, ఒక్కరైనా నా కొరకు సాక్షిగా జీవిస్తారేమో అని ఒక్కొక్కరిని పరీక్షిస్తూ చూస్తూ ఉన్నాడు. హృదయ కాలం దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచించు ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె. ఎందుకంటే వివేకం కలిగి దేవుని వెతికేవారు కలరేమో, వివేకం కలిగి మంచి ఆలోచనలు కలిగి మంచి బుద్ధి జ్ఞానములు కలిగి దేవుని వాక్యం విన్న వారు మరి ఉన్నారేమో, వారు ప్రకటించేవారు ఉన్నారేమో, వారి యథార్థ హృదయంతో సత్యంతో ప్రకటించేవారు ఉన్నారేమో అని దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితము దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయ కాలం నిన్ను నన్ను చూసినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తున్నాడా, లేదా దేవుడు మనల్ని చూసి ఒక్కరైనా నా వైపు రాలేకపోతున్నారని బాధపడుతున్నాడా? ఒక్కసారి ఆలోచిస్తామా? వివేకం కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశోధించారు. వారందరూ దారి తొలగి బిత్తిగా చెడిపోయిన వారు ఒక్కడైనను తప్పుకోకుండా అందరూ చెడిన వారే ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక్కడైనా మంచివాడు ఉన్నాడేమో అని దేవుడు పరిశీలిస్తే ఆ ఒక్కడు కూడా కనిపించలేదని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందరూ వారి వారి జీవితాలు ఎవరి ఇష్టం వచ్చిన దారి వారు వెళ్తూ పాపంలో బ్రతుకుతూ పాపంలోనే జీవిస్తూ చివరికి వారి జీవితాలు పాపంలోనే ముగిస్తూ ఉన్నారు. కానీ వాక్యం ఒక మాట తెలియజేసిన మాట గమనించండి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఓన్లీ గాడ్ క్యాన్ సేవ్ అస్. దేవుడే మనల్ని కాపాడేవాడు. ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఒక యాత్రికులము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి గర్భంలో మొదలుకొని పుట్టినది మొదలుకొని చిన్న బిడ్డగా, నెలల బిడ్డలుగా, అలాగే యవ్వన కాలంలో నువ్వు ప్రవేశించినప్పుడు, అలాగే మధ్యకాలంలో, అలాగే వృద్ధాప్తంలో ఒకరోజు ఈ లోకంలో నువ్వు ముగించవలసి ఉందే. నీ ముగింపు ఎలా ఉన్నదో ఒకసారి నిన్ను పరిశోధించుకో, నీ జీవితాన్ని పరిశోధించుకో. దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నావా,
లోకాశల వైపు జీవిస్తున్నావా? శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబంలపై నువ్వు జీవిస్తున్నట్టయితే ఒకరోజు నువ్వు చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కానీ ఒక శుభవార్త, ఓన్లీ గాడ్ క్యాన్ సేవ్ అస్. ఓన్లీ దేవుడే మనల్ని కాపాడతాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. వివేకం కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించి వారందరూ దారి తప్పి బిత్తిగా చెడిన వారు ఒక్కడు కూడా మరి తప్పుకోకుండా అందరూ చెడిన వారై ఉన్నారు. మేలు చేయవారు లేరు, ఒక్కడు లేడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మేలు చేయవాడు లేడు, ఒక్కడు కూడా లేడు అని హృదయకలం వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ప్రార్థన చేయక ఆహారాన్ని మింగువారు, దేవుడిచ్చిన ఆహారానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుని గణపరచుకుంటా, దేవుని మహిమపరచుకుంటా, మరి ప్రార్థన చేయకుండా ఆహారాన్ని మింగువారు కూడా చాలా మంది ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవునికి ప్రార్థన చేయగా ఆహారం మింగినట్టు నా ప్రజలు మింగు పాపాత్ములకు తెలివి లేదు. నా ప్రజలను అంటే దేవుని యొక్క ప్రజలను, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఆరాధించేవారిని, దేవుని గణపరిచేవారిని, అలాంటి బిడ్డలను అవమానపరుస్తూ మరి పాపాత్ములుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదు. దేవునికి ఇష్టలుగా జీవించేవారు ఉన్నారు, దేవుని గణపరిచేవారు ఉన్నారు, దేవునిని వైపు నడిచే ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉన్నారు. కొంతమంది దేవుని ఆరాధించేవారు ఉన్నారు, దేవుని గణపరిచేవారు ఉన్నారు. అలాగే అలాంటి ప్రజలను కూడా మరి పాపాత్ములు మింగుతున్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే ఒక మాట గమనించినట్టయితే కీర్తనలో 14 కీర్తనలో ఇవే మాటలు మనం చూసాము. కింది వచనంలో చూసినట్టయితే 14 కీర్తనలో 5వ వచనము, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమును పక్షంన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీతిమంతుల వారి యొక్క సంతానమును దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమును పక్షంలో ఉన్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తునీకరించెదరు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోను నుంచి ఇజ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో నుంచి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. చెరలో నుంచి విడిపించేది మన దేవాతి దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు. గాడ్ క్యాన్ సేవ్ అస్. ఓన్లీ గాడ్ క్యాన్ సేవ్ అస్. దేవుడే తప్ప మనని ఎవరు కూడా కాపాడలేరు. ఈ పాపంలో నుంచి మనం విడిపించబడాలి, ఈ పాప బ్రతుకు నుంచి మనం విడిపించబడాలి అంటే మన రక్షకుడైన యేసు ప్రభువే మార్గమై ఉంటాడు. యేసే దగ్గరకు వచ్చి వారి పాపంలో ఎవరైనా ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి 53వ కీర్తనకు వచ్చినట్టయితే 4వ వచనం, దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్టు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదు. భయంకరమైన లేని చోటు వారు భయాక్రాంతులై నన్ను ముట్టిన వారు ఎముకలు దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దావీదు అంటా ఉన్నాడు, నన్ను ముట్టిన వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు తన ప్రజల వైపు నిలిచి ఉంటాడు. దేవుడు తన ప్రజల వైపు ఎల్లప్పుడూ ఉంచాడు. తన ప్రజలను ఎవరైనా ముడితే దేవుడు ఊకునేవాడు కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వైపు మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోను నుంచి ఇజ్రాయేలుకు రక్షణ కలుగును గాక. అలాగే దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించున్నాడు. యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. చెరలో ఉన్న తన ప్రజలను అంటే పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ
11 ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలారా, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసయ్య చెప్తా ఉన్నాడు. రక్షణ కలగజేసేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓన్లీ గాడ్ కెన్ సేవ్ అస్. దేవుడు తప్ప మనల్ని ఎవరు కాపాడలేరు. ఆ దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే, నజరేయుడైన యేసుక్రీస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయననే మార్గమై ఉన్నాడు, ఆయననే మనల్ని కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. సియోను నుంచి ఇజ్రాయేలుకు రక్షణ కలుగును గాక. సియోనుల నుంచి దేవుని ప్రజలకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు, చెరలో ఉన్న తన ప్రజలు పాపంలో చిక్కుకుపోయి పాప ఊబిలో ఉండి చెరలలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉంటాడు. హృదయ కాలము ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసయ్య పలుకుతున్నాడు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలారా, దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడేవాడు. మనల్ని ప్రతి హృదయ కాలం మనం సజీవులకలు ఉంటున్నాము కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని దీవిస్తున్నాడు, మన బిడ్డలను దీవిస్తున్నాడు, మనల్ని అందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ హృదయకాలం కూడా ఒకవేళ దారి తప్పిపోయి ఎవరైతే పాపంలో ఉన్నారో వారందరినీ కూడా తిరిగి చెరలో నుంచి దేవుడు వారందరినీ కూడా పిలుస్తున్నాడు. యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ హృదయకాలపు వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘ దేవుని ప్రజలారా, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనల్ని కాపాడేవాడు, కునుకక నిద్రపోడు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. 121 దావీదు కీర్తనలో ఎల్లప్పుడూ మనల్ని కాపాడే దేవాది దేవుడు, ఎల్లప్పుడూ మనకు సహాయకుడుగా ఉండే దేవాది దేవుడు, ఎల్లప్పుడూ మనల్ని విడిపించే దేవాది దేవుడు మనకున్నాడు. ఆయననే నిజమైన దేవుడు, ఆయననే యేసయ్య, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇటు మాటలను దేవుడు కాలము మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి వీళ్ళని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నైనా మరి 53వ దావీదు కీర్తన ద్వారా మాతో మాట్లాడి నైనా మరి ప్రజలు ఎంతగో పాపంలో ఉంటున్నారు. ఆల్ హావ్ సీన్డ్, మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం ద్వారా మాతో మాట్లాడి చెరల నుంచి తిరిగి మనల్ని రప్పించిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మనల్ని కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవా, నీవు తప్ప వేరే మార్గం లేదు, నీవే మార్గమై ఉన్నావు అని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ రోజంతా కూడా కాపాడండి, దీవించి ఆశీర్వదించండి. వాక్యం బిడ్డలు కూడా వాక్యానుసారంగా నైనా జీవించి నేను ఘనపరిచి నేను మహిమపరిచి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోను తోడై నీడయుండును గాక. ఆమెన్.